హలో అండి, ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం డిసెంబర్ 2024ది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 5.1 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. సో ద ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయినా కానీ ప్రిపేర్ చేసింది మాత్రం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రతి 2 ఇయర్స్కి ఈ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. సో కొన్ని టర్మ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ట్రీ కవర్ ఇంకా ఫారెస్ట్ కవర్ గురించి తెలుసుకుందాం. సో ట్రీ కవర్ అంటే ఫారెస్ట్ ఏరియా బయట 1 హెక్టార్ లోపు ఏరియాస్లో ఏవైతే ట్రీస్ ప్యాచెస్ లాగా ఉంటాయో వాటిని ట్రీ కవర్ అని అంటారు. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ అంటే 1 హెక్టార్ కంటే ఎక్కువ ఏరియాస్లో హై డెన్సిటీ ఆఫ్ ట్రీస్ ఉంటే దానికి ఎవరైనా ఓనర్షిప్ ఉండనివ్వండి, దాంతో మనకు పని లేదు. సో ఎవరైనా ఓనర్షిప్ ఉండండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ. సో ఆ ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ట్రీస్ ఉంటే వాటిని ఇంక్లూడింగ్ బ్యాంబూ, పామ్, ఆర్చర్డ్స్, ఆ ల్యాండ్స్ని ఫారెస్ట్ కవర్ అంటారు. సో గవర్నమెంట్ ల్యాండ్స్లోనే మెజర్ చేయరు, ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా ఈ ఫారెస్ట్ కవర్ కిందకి వస్తాయి అవి. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా అంటే దీన్ని రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని కూడా అంటారు. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఏ ల్యాండ్స్ ఫారెస్ట్ ఏరియా కిందికి నోటిఫై చేసినారో ఆ ల్యాండ్స్ అన్నీ ఫారెస్ట్ ఏరియా కిందికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ కవర్ అంటే ఏ ల్యాండ్స్లో అయినా ట్రీ డెన్సిటీ ఎక్కువ ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారు. అండ్ ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఫారెస్ట్ ఉంటే దానిని ఫారెస్ట్ ఏరియా అంటారు. ఓకే, ఫారెస్ట్ కవర్కి ఫారెస్ట్ ఏరియాకి డిఫరెన్స్. అండ్ ఫారెస్ట్ కవర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ వెరీ డెన్స్ ఫారెస్ట్, ఇవి 70% ప్లస్ ట్రీ డెన్సిటీ ఉంటాయి. మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి, అరౌండ్ 40 to 70% డెన్సిటీ ఉంటుంది ట్రీస్ది. నెక్స్ట్ ఓపెన్ ఫారెస్ట్ అంటే 10 to 40% డెన్సిటీ ఉంటుంది. స్క్రబ్ ఫారెస్ట్ వచ్చేసి లెస్ దాన్ 10% ట్రీ డెన్సిటీ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ కార్బన్ స్టాక్ అంటే ఫస్ట్ ఈ కార్బన్ స్టాక్ గురించి తెలుసుకుందాం. కార్బన్ స్టాక్ అంటే ట్రీస్లో కార్బన్ ఎంత స్టోర్ అవుతుంది అనేసి. ఓకే, దాన్నే కార్బన్ స్టాక్ అంటారు. సో ప్రీవియస్ రిపోర్ట్తో పోలిస్తే 81.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇండియాలో టాప్ బ్యాంబూ రిసోర్సెస్ స్టేట్స్ వచ్చేసి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. మళ్ళీ ఈ వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి మ్యాంగ్రూవ్ కవర్లో టాప్ 3 స్టేట్స్ అనమాట. అగ్రో ఫారెస్ట్రీకి వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఒడిస్సా, ఇవి టాప్ 3 స్టేట్స్. మళ్ళీ 2021 to 2022లో ఫారెస్ట్ ఫైర్స్ తగ్గినాయి, కానీ ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, మళ్ళీ ఛత్తీస్గఢ్లోని ఇంద్రవతి టైగర్ రిజర్వ్, ఇంకా బీహార్లోని వాల్మీకి టైగర్ రిజర్వ్లో హయ్యెస్ట్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి రికార్డ్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.2 సేక్రెడ్ గ్రూవ్స్. సో ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ న్యాచురల్ వెజిటేషన్లో కానీ రిలీజియస్ ఆర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ ల్యాండ్ని సేక్రెడ్ గ్రూవ్స్ అంటారు. సో ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ప్రొటెక్ట్ చేసి జాగ్రత్తగా చూసుకుంటాయి. సో మన ఇండియాలో అరౌండ్ 1 to 1.5 lakh సేక్రెడ్ గ్రూవ్స్ అనేవి ఉన్నాయి యాజ్ పర్ IUCN. సో మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా గుర్తించింది. సో ఏంది అంటే సుప్రీంకోర్టు, సో ఫస్ట్ సేక్రెడ్ గ్రూవ్స్ గురించి చూద్దాము. సో డిఫరెంట్ ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని ఓవరాల్ కంట్రీలో డిఫరెంట్ పేర్స్తోని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో దేవ్వన్ అని, ఉత్తరాఖండ్లో బుగ్యాల్ అండ్ దేవ్వన్ అని, జార్ఖండ్లో సరానా ఆర్ జహెర్తాన్ అనేసి, సిక్కింలో గుంఫా ఫారెస్ట్, మేఘాలయలో లా కైన్ ట్యాంగ్ లేదా ఇంకా లా లిన్డా అని, అస్సాంలో థాన్ అండ్ మడైకో, అరుణాచల్ ప్రదేశ్లో గుంఫా ఫారెస్ట్, మణిపూర్లో గమ్ఖాప్,
మౌహాక్, ఇంకా ఉమంగ్లయ్, మిజోరాంలో మౌముంద్, వెస్ట్ బెంగాల్లో గరంథాన్, శీతలథాన్, హరిథాన్, సబిత్రిథాన్, మళ్ళీ సంథల్ బురిథాన్, జహేరా. సో ఇవన్నీ సేక్రెడ్ గ్రూవ్స్ అనమాట వెస్ట్ బెంగాల్లో. ఒడిస్సాలో వచ్చేసి జహేరా, ఇంకా ఠాకూరమ్మ. ఛత్తీస్గఢ్లో సరనా, జహేరా, మాతగుడి, దేవ్గుడి, ఇంకా గావన్ దేవి. ఆంధ్రప్రదేశ్లో పవిత్ర క్షేత్రాలు. తమిళనాడులో కోవెల్కడు, ఇంకా స్థల రిక్షా. కేరళలో కావు అండ్ సర్పకావు. కర్ణాటకలో దేవరబాన, దేవరకాడు, హులిదేవరకాడు, నాగబాన, బుట్టప్పన్ బాణ, జాతక పన్ బాణ, చౌదీ బాణ. సో ఇవన్నీ కర్ణాటకల. మహారాష్ట్రలో వచ్చేసి దేవ్రాయ్, దేవ్రహతి, దేవ్గుడి. రాజస్థాన్లో వానస్, కెన్క్రిస్, ఒరాన్స్, షమ్లాత్, దెహెజ్ అండ్ దేవ్బానీస్. సో ఇవన్నీ ఇండియాలో ఉన్న సేక్రెడ్ జోగ్రఫీ. సో సుప్రీంకోర్టు ఈ సేక్రెడ్ గ్రూవ్స్ మీద కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఏంటి అంటే సేక్రెడ్ గ్రూవ్స్కి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి. మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈ సేక్రెడ్ గ్రూవ్స్కి గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ చేయడానికి పాలసీస్ చేయాలి. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇండియా మొత్తం సర్వే చేసి సేక్రెడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయాలి అని. మళ్ళీ లోకల్ కమ్యూనిటీస్కి ఫారెస్ట్ కన్జర్వేషన్లో సేక్రెడ్ గ్రూప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి అనేసి. మళ్ళీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇంకా అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్కి సేక్రెడ్ గ్రూవ్స్ పైన అథారిటీ ఇవ్వాలి అనేసి రాజస్థాన్ గవర్నమెంట్కి చెప్పింది. మళ్ళీ పిలంత్రీ మోడల్ అంటే విలేజ్లో ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆ విలేజ్లో 111 ట్రీస్ నాటుతారు. ఇది రాజస్థాన్లోని రాజ్సామంద్ డిస్టిక్లో పిప్లంత్రి విలేజ్లో ఈ ఆచారం పాటిస్తారనమాట. సో ఇది ఓవరాల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాన్ని ప్రమోట్ చేయాలి అనే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, రికమెండ్ చేసింది. సో ఈ సేక్రెడ్ గ్రూవ్స్కి ప్రొటెక్షన్ ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈ సేక్రెడ్ గ్రూవ్స్ కల్చర్ ఇంకా ట్రెడిషన్తో లింక్ అయ్యి ఉన్నాయి. లోకల్ కమ్యూనిటీస్ పండగలప్పుడు, వెడ్డింగ్స్ అప్పుడు, ఇంకా యూత్ సోషలైజేషన్ మీటింగ్స్కి ఈ గ్రూప్స్ దగ్గరనే చేస్తారు ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోని శబరిమల, మళ్ళీ గర్భాల్లోని హరియాలి, ఇవన్నీ సేక్రెడ్ గ్రూప్స్. వీటికి కల్చరల్ అండ్ ట్రెడిషనల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఎండమిక్ స్పీషీస్ అంటే ఫస్ట్ ఈ టర్మ్ గురించి నేర్చుకుందాము. ఎండమిక్ స్పీషీస్ అంటే ఒకే జాగ్రఫికల్ ఏరియాలో మనకి ఆ స్పీషీస్ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ సేక్రెడ్ గ్రూవ్స్ వల్ల ఎండమిక్ స్పీషీస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ సేక్రెడ్ గ్రూవ్స్ దగ్గర దొరికే మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కానీ, ఫ్లోరా, ఫౌనా, అవన్నీ అదే రీజియన్ ఉంటాయి, వేరే ఎక్కడ మనకు కనిపించదు. సో ఈ ఎండమిక్ స్పీషీస్కి లాస్ట్ రెఫ్యూజీ లాగా ఈ సేక్రెడ్ గ్రూవ్స్ పట్టుకొస్తుంది అనమాట. సో ఈ సేక్రెడ్ గ్రూవ్స్ వల్ల ఎండమిక్ స్పీషీస్కి ప్రొటెక్షన్ ఉంటుంది. మేఘాలయలోని సేక్రెడ్ గ్రూవ్స్లో అట్లీస్ట్ 50 రేర్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అండ్ సాయిల్ని కన్జర్వ్ చేస్తారు, అంటే అక్కడ చెట్లు, డిఫారెస్టేషన్ ఇవన్నీ కావు కాబట్టి సాయిల్ కన్జర్వేషన్ ఉంటుంది. సో ఈ సాయిల్ కన్జర్వేషన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ హిమాలయన్ రీజియన్స్ లాంటి హైలాండ్ గ్రూవ్స్లో చాలా అవసరం. అండ్ ఈ సేక్రెడ్ గ్రూవ్స్ అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్కి ఫ్రూట్స్, లీవ్స్, ఫైబర్స్, గమ్స్, రెసిన్స్, ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ ఇస్తుంది. ఇది వైడ్ ప్లాంట్ వెరైటీ ఉన్న నర్సరీ లాగా, ఆయుర్వేదిక్ ఇంకా ట్రెడిషనల్ మెడిసిన్స్ స్టోర్ హౌస్ లాగా ఉంటుంది. అండ్ ఒరాన్స్ అనేసి రాజస్థాన్లోని భర్మర్ డిస్టిక్లో ఉన్న సేక్రెడ్ గ్రూవ్. ఓవర్ 41% ఆఫ్ లైఫ్ స్టాక్ ఈ ఒరాన్స్ పైననే డిపెండ్ అయ్యి ఉన్నాయి. అండ్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్కి వస్తే
బిలీఫ్ సిస్టమ్ ద్వారా ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని లోకల్ కమ్యూనిటీస్ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ట్రెడిషనల్ బిలీఫ్ని జస్ట్ సూపర్స్టిషన్స్ లాగా తీసేస్తున్నారు. దానివల్ల సేక్రెడ్ గ్రూవ్స్ని ప్రొటెక్ట్ చేసే రిచువల్స్ తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల, డెవలప్మెంట్ వల్ల రోడ్స్, రైల్వేస్, డ్యామ్స్ ఇలా కమర్షియల్ ఫారెస్ట్రీని చేసేస్తున్నారు. దీనివల్ల మన ఇండియాలోని చాలా రీజియన్స్ సేక్రెడ్ గ్రూవ్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్లో అంబీ విలేజ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ వల్ల కొన్ని ఎకర్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ల్యాండ్ డిస్ట్రాయ్ అయినాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ వల్ల మళ్ళీ క్యాటిల్కి మేత కోసం ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సాయిల్ ఎరోషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఓవర్ గ్రేజింగ్ ఇంకా అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ వల్ల సేక్రెడ్ ఫారెస్ట్ అనేవి తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జాటిక్ వీడ్ అనే టర్మ్ గురించి నేర్చుకోవాలి. ఎగ్జాటిక్ వీడ్ అంటే వేరే ఏరియా నుండి వచ్చి ఎన్విరాన్మెంట్కి నెగటివ్గా ఎఫెక్ట్ చేసే స్పీషీస్ని ఎగ్జాటిక్ వీడ్స్ అంటారు. సో ఇన్వేసివ్ ఎగ్జాటిక్ వీడ్స్ లైక్ యూపటోరియం అడోరటమ్, లాంటనా కెమెరా, ప్రొసోఫిస్ జూలిఫెరా వీటి వల్ల న్యాచురల్ బయోడైవర్సిటీకి నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.3 రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. రీసెంట్గా కెన్ బెట్వా రివర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్ట్కి ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేసినారు. ఈ ప్రాజెక్ట్ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కిందికి వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో వాటర్ ఎక్కువగా ఉన్న కెన్ బేసిన్ నుండి, గుర్తుపెట్టుకోండి ప్రీవియస్గా క్వశ్చన్ కూడా వచ్చింది, ఎక్కడి నుంచి ఏ బేసిన్ నుంచి ఏ బేసిన్కి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి అడిగినారు. సో ఈ ప్రాజెక్టులో వాటర్ ఎక్కువగా ఉన్న కెన్ బేసిన్ నుండి వాటర్ తక్కువగా ఉన్న బెట్వా బేసిన్కి వాటర్ అనేది డైవర్ట్ అవుతుంది. ఓకే, కెన్ బేసిన్ నుంచి బెట్వా బేసిన్కి వాటర్ డైవర్ట్ చేస్తున్నారు. 2030 వరకు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు. వాటర్ స్కేర్స్ ఉన్న బుందేల్ఖండ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వీటిపైన ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మైగ్రేషన్ తగ్గుతుంది. వాటర్ లేక మైగ్రేట్ అయిపోతున్నారు అనమాట. సో మైగ్రేషన్ అనేది తగ్గుతుంది. అగ్రో ఇండస్ట్రీస్, టూరిజం సెక్టర్ పెరుగుతుంది. మళ్ళా ఫ్లడ్స్ ఇంకా డ్రాట్ని మేనేజ్ చేయడానికి వస్తుంది. రిన్యూవబుల్ హైడ్రో పవర్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. ఓవర్ 62 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అందుతుంది. అండ్ అరౌండ్ 10.62 lakh హెక్టర్స్ బుందేల్ఖండ్ రీజన్కి వాటర్ సప్లై ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో ది బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు ఈ రివర్స్ని లింక్ చేయాలనేసి ఐడియా ఇచ్చింది సర్ ఆర్థర్ కాటన్ అనమాట. 1850s ఈ ఐడియా ఇచ్చిండు. తర్వాత కేఎల్ రావు, ఈయన పవర్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ అనమాట. 1980లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఇనిషియేటివ్ చేసినారు. దాని తర్వాత 1982లో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని పెట్టినారు. 2021లో ఈ ఏజెన్సీని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అథారిటీ అనేది స్టార్ట్ చేసిర్రు. వాటర్ స్కేర్సిటీ ఉన్న రీజియన్స్కి, ఫ్లడ్స్ అంటే వాటర్ ఎక్కువ వచ్చి ఫ్లడ్ ప్రాంతం లాగా తయారవుతున్న ఏరియాస్కి లింక్ చేసి రూరల్ రూరల్ లైవ్లీహుడ్ మళ్ళీ రూరల్ లైఫ్ స్టైల్ బెటర్ చేద్దాము అనేసి ఎయిమ్తోని ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిర్రు. దీంట్లో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే హిమాలయన్ రివర్స్ డెవలప్మెంట్, పెనిన్సులర్ రివర్ డెవలప్మెంట్, ఇంట్రా స్టేట్ లింక్స్. సో ఇవన్నిటి కింద రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ మనకి కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అయితే పెనిన్సులర్ రివర్స్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. సో దీంట్లో వాటర్ లింక్స్ చూడండి, ఇవన్నీ కోసి మెచి అనేసి ఇవన్నీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్సే. సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్కి ఛాలెంజెస్ చూస్తే ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ వల్ల పన్నా టైగర్ రిజర్వ్
కొంతవరకు అంటే అరౌండ్ 98 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుంది. దానివల్ల అక్కడున్న వైల్డ్ లైఫ్ స్పీషీస్కి థ్రెటన్ అవుతుంది. నెక్స్ట్ డిఫారెస్టేషన్ పెరుగుతుంది. ఐఐటి బాంబే స్టడీ ప్రకారం వాటర్ ట్రాన్స్ఫర్ వల్ల రెయిన్ఫాల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయంట. అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ డిస్ప్లేస్ అవుతారు, వాటర్ క్వాలిటీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.4 డ్రాఫ్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024. సో మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డ్రాఫ్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 పబ్లిక్ కన్సల్టేషన్ కోసం రిలీజ్ చేసినారు. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇష్యూ చేస్తారు. ఈ యాక్ట్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ గార్బేజ్, ట్రాష్ ఎట్సెట్రా ఇదంతా సాలిడ్ వేస్ట్ కిందికి వస్తుంది. ఇండియాలో 6 టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఉన్నాయి. ఏంటివి అంటే మునిసిపల్, హజార్డస్, ఎలక్ట్రానిక్, బయోమెడికల్, ప్లాస్టిక్, ఇంకా కన్స్ట్రక్షన్ వేస్ట్. ఇట్లా అఫీషియల్గా అయితే 6 టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ లాగా చేసినారు. డాటా చూసుకుంటే 1 ఇయర్కి 62+ మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. అందులో 43 మిలియన్ టన్స్ కలెక్ట్ చేస్తే 12 మిలియన్ టన్స్ రీసైకిల్ చేస్తున్నారు అండ్ 31 మిలియన్ టన్స్ వేస్ట్ యార్డ్లో పడేస్తున్నారు. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయకపోతే పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎకోసిస్టమ్, ఇంకా ఈ కంటామినేషన్ ఎక్కువ అయితే వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది. రూరల్ ఏరియాస్లో వేస్ట్ని ప్రాపర్గా కలెక్ట్ చేయట్లేదు. వాటర్ వేస్ట్ సపరేషన్ సిస్టమ్ లిమిటెడ్గానే ఉంది. ట్రైన్డ్ వర్కర్స్ లేరు. వేస్ట్ డిస్పోజల్ పైన ప్రాపర్ పబ్లిక్ అవేర్నెస్ లేదు. ఇల్లీగల్ డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. మోడర్న్ సొల్యూషన్స్ ఉన్నా కానీ పబ్లిక్ అంటే వాటిని యూజ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అని, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ్ ఇంకా అర్బన్ మిషన్స్ లాంచ్ చేసింది. తర్వాత గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే యుఎన్ఈపి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ సెంటర్ లాంచ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.5 అర్బన్ ఎయిర్ పొల్యూషన్. సో యుఎన్ హ్యాబిటాట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2024 సిటీస్ అండ్ క్లైమేట్ యాక్షన్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం అర్బన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 2019లో 6.7 మిలియన్ ప్రిమెచ్యూర్ డెత్స్ అయినాయి. ప్రిమెచ్యూర్ డెత్స్ అంటే యావరేజ్ డెత్ రేట్ కంటే ముందే, యావరేజ్ అంటే ముందే చచ్చిపోవడం అనమాట. సో ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన 6th యాన్యువల్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం అయితే వరల్డ్లోనే మోస్ట్ పొల్యూషన్ క్యాపిటల్ సిటీ ఏదన్నా ఉంటే అది మన ఇండియాలో ఉన్న న్యూఢిల్లీ. వరల్డ్లోనే 9 out of 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నార్త్ ఇండియాలో లో రెయిన్ఫాల్ ఉండడం వల్ల అండ్ వింటర్, ఇక్కడ స్లగ్గిష్ వింటర్ విండ్స్ అంటే ఈ వింటర్ విండ్స్ వెళ్ళిపోవు, అక్కడనే ఉంటాయి, లేకపోతే స్లోగా విండ్స్ అనేవి వెళ్తాయి అనమాట. అట్లా పొల్యూషన్ అనేది అక్కడే ఉంటుంది. సో అట్లా అనమాట ఈ స్లగ్గిష్ వింటర్ విండ్స్ వల్ల, మళ్ళీ లో రెయిన్ఫాల్ వల్ల ఇలా ఉంటుంది అంట. అండ్ చుట్టుపక్కల స్టేట్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఢిల్లీలో 50% ఎయిర్ పొల్యూషన్ ఈ హర్యానా, ఉత్తరప్రదేశ్ నుండే వస్తాయి. అండ్ సహారా డెజర్ట్, థార్ డెజర్ట్ వల్ల డస్ట్ స్టార్మ్స్ వస్తున్నాయి. నార్త్ ఇండియాలో లో లయింగ్ టెరైన్ ఏరియాస్ ఉండడం వల్ల, బేసిక్గా చాలా మాటికి నార్త్ ఇండియాలో లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి. సో వాటి వల్ల ఆ ఏరియాస్ పొల్యూషన్ని ట్రాప్ చేస్తున్నాయి. ఇంకా హర్యానా అండ్ పంజాబ్లో స్టబుల్ బర్నింగ్ అంటే అగ్రికల్చరల్ వేస్ట్ని కాల్చడం వల్ల, ఇంకా కన్స్ట్రక్షన్ సైట్స్ని కూల్చడం వల్ల, హెవీ వెహికల్స్ ఎక్కువగా పెరగడం వల్ల, ఇండస్ట్రియల్ ఎమిషన్స్, ఇవన్నిటి వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే హెల్త్ పైన ఇంపాక్ట్ పడుతుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ డిసీజెస్ కానీ, పబ్లిక్ స్ట్రక్చర్స్ లైక్ తాజ్మహల్ SO2 ఎమిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఇంకా యాసిడ్ రెయిన్ వల్ల
తాజ్మహల్ yellowish కలర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా అర్బన్ హీట్ ఐలాండ్స్, అర్బన్ బిల్డింగ్ హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి అండ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇంకా హీట్ పెరిగిపోతుంది. ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ పైన ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ అవేర్నెస్, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్, వెహికులర్ పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.1 IPBES నెక్సస్ అసెస్మెంట్ రిపోర్ట్. ఈ IPBES అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్. సో ఇది 2012లో ఎస్టాబ్లిష్ అయింది. బయోడైవర్సిటీని ప్రమోట్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ బాడీని క్రియేట్ చేసినారు. రీసెంట్గా ఈ IPBES నెక్సస్ అసెస్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసినారు. ఈ రిపోర్ట్ని అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ ద ఇంటర్ లింకేజెస్ అమంగ్ బయోడైవర్సిటీ, వాటర్, ఫుడ్ అండ్ హెల్త్ అని కూడా అంటారు. లాస్ట్ 30 to 50 ఇయర్స్తో పోలిస్తే ఎకోసిస్టమ్స్లో కార్బన్ అబ్జార్ప్షన్ అనేది 2 to 6% తగ్గింది. వేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఓవర్ కన్జంప్షన్ పెరిగిపోతుంది, ఓవర్ కన్జంప్షన్ ఉంది. పాపులేషన్ గ్రోత్ వల్ల ల్యాండ్ అండ్ సీ యూస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏలియన్ స్పీషీస్ వల్ల ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఫ్రెష్ వాటర్ విత్డ్రాల్ అనేది పెరిగిపోతుంది. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, మళ్ళీ ఫారెస్ట్ లాసెస్, వెట్లాండ్ డీగ్రేడ్ అవుతుంది, వాటర్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంకా 50% వరకు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేవి పెరిగిపోతున్నాయంట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.2 గ్లోబల్ స్టేటస్ ఆఫ్ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ రిపోర్ట్ బై FAO. సో సాయిల్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అంటే ఆ సాయిల్లో సాల్యుబుల్ సాల్ట్ కంటెంట్ కానీ, సోడియం అయాన్స్ కానీ ఎక్కువగా ఉండడం. ఈ ఫర్టిలైజర్స్ ఓవర్ యూసేజ్ వల్ల, ఇంకా వాటర్ క్వాలిటీ లో ఉండడం వల్ల, డ్రైనేజ్ సిస్టమ్ ఎఫిషియెంట్గా లేకపోవడం వల్ల, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఎట్సెట్రా, ఇవన్నిటి వల్ల ఈ సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. 10% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా ఎఫెక్ట్ అయ్యింది. అండ్ స్పెషల్గా మెయిన్గా ఎఫెక్ట్ అయింది అయితే ఆస్ట్రేలియా, ఒమాన్ అనమాట. ఈ 2 కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. ఇండియాలో అరౌండ్ 2.1% ఆఫ్ ఏరియా ఎఫెక్ట్ అయింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఇంకా రాజస్థాన్, ఈ స్టేట్స్ అనేవి మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ అనమాట. 5.6.3 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ల్యాండ్ లాక్ డెవలపింగ్ కంట్రీస్ ఫర్ డికేడ్ 2024-2034. సో ఈ ప్రోగ్రామ్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే చుట్టూ ల్యాండే ఉంటుంది, సీకి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. అలా మనకి వరల్డ్లోనే 32 ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. అందులో ఈ లిచెన్స్టైన్ ఇంకా ఉజ్బెకిస్తాన్ అయితే డబుల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనమాట. అంటే ఈ కంట్రీసే ల్యాండ్ లాక్ కంట్రీస్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఈ 2 డబల్ ల్యాండ్ లాక్ కంట్రీస్. సో ఈ ల్యాండ్ లాక్ డెవలపింగ్ కంట్రీస్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి వియన్నా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 2014-24, ఇంకా ఆల్మటీ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 2003 లాంచ్ చేసినారు. దీంట్లో 5 ప్రియారిటీ ఏరియాస్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ది వచ్చేసి సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడం, నెక్స్ట్ రీజియనల్ ట్రేడ్ ఇంటిగ్రేషన్ పెంచడం, థర్డ్ది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, ఫోర్త్ది క్లైమేట్ రెసిలెన్స్, ఇంకా ఫిఫ్త్ది వచ్చేసి ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం. ఈ ప్రోగ్రాంలో 2034 వరకు లేబర్ ప్రొడక్టివిటీ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ పెంచాలి అనేసి, మళ్ళీ సెకండ్ది వచ్చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఎట్సెట్రా లాంటివి క్రియేట్ చేసి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, మళ్ళీ థర్డ్ది వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయడము, మళ్ళీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ టార్గెట్స్ లాగా పెట్టుకున్నారు.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.4 బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్. సో యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్, ఇది ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి లింక్ చేస్తూ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ని డెవలప్ చేయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ తీసుకొని వచ్చింది. ప్రస్తుతం ఈ యుఎన్సిసిడి మెయిన్ ఇనిషియేటివ్ లాగా బిజినెస్ ఫర్ ల్యాండ్ ఇనిషియేటివ్ లాంచ్ చేసినారు. సో ఈ ఇనిషియేటివ్ కింద సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ చేయడంలో ప్రైవేట్ సెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అని COP16లో హైలైట్ చేసి చెప్పినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.5 ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీ నెగోషియేషన్స్ అడ్జార్న్ ఇన్ బుసాన్, సౌత్ కొరియా. సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ట్రీటీ ప్లాస్టిక్ పొల్యూషన్ని రిస్ట్రిక్ట్ చేసే ఒక లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ అనమాట. కానీ ఈ ట్రీటీ ఫైనలైజ్ కాకుండానే ఆగిపోయింది. ఎందుకు అంటే ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్కి లిమిట్ చేయాలని యూరోపియన్ యూనియన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీస్ ఈ గోల్స్ని తీసుకొని వచ్చింది. కానీ దానికి ఇండియా ఇంకా చైనా అనేవి అపోజ్ చేసినాయి అన్నమాట. రీజన్స్ ఏంది, ఎందుకు అపోజ్ చేసినాయి ఈ ట్రీటీని అంటే, ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ పాలిమర్స్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసే డెవలప్మెంట్ రైట్స్, ప్లాస్టిక్ పాలిమర్స్ ప్రొడక్షన్కి డెవలప్మెంట్ రైట్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అంటే ఇండియాలో ఇప్పుడు మేజర్గా ప్లాస్టిక్ ఇండస్ట్రీ నడుస్తుంది చాలా మాటికి ఇండియాలో ఇంకా చైనాలో. సో వీటి వల్ల డెవలప్మెంట్ తగ్గిపోతుంది, వాళ్ళకి డెవలప్మెంట్ రైట్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఈ ట్రీటీలో మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఈ నానో ప్లాస్టిక్స్, ప్రైమరీ ప్లాస్టిక్ పాలిమర్స్, ఇంకా వాటి రీసైక్లింగ్ ప్రాసెస్ని ఏం చెప్పలేదు, దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. దీనికోసం ఇంకొకటి ఏంది, ఈ ప్లాస్టిక్ పైన క్లియర్ డెఫినేషన్ అనేది లేదు. సో ఈ ట్రీటీని చైనా ఇంకా ఇండియా అపోజ్ చేసిరనమాట దీనివల్ల. నెక్స్ట్ 5.6.6 ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ 2024. ఈ అవార్డు యునైటెడ్ నేషన్స్ హయ్యెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆనర్ అవార్డ్. ఎవరైతే ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఈ ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ పైన వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారు. 2024 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో మాధవ్ గాడ్గిల్ అనే ఇండియన్ ఎకాలజిస్ట్కి ఈ అవార్డు ఇచ్చినారు. వెస్టర్న్ ఘాట్స్ అనేది ఒక యూనిక్ గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో దీనిపైన వర్క్ చేసినందుకు గాను ఈయనకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ 5.6.7 అమెండ్మెంట్ టు ALMM ఆర్డర్ 2019. సో ALMM అంటే అప్రూవ్డ్ మోడల్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్. సో ఈ ALMM ఆర్డర్ 2019 ఇండియాలోని డొమెస్టిక్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయాలనేసి మెయిన్ ఎయిమ్ పెట్టుకుంది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఈ ALMM ఆర్డర్ 2019ని అప్రూవ్ చేసింది. సో మన ఇండియాలో డొమెస్టిక్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది ఇండియా. దాంట్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్కీము, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 100% వీటికి, మళ్ళీ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. సో ఇట్లాంటి బేసిక్ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ సోలార్ PV సెల్స్ అండ్ మాడ్యూల్స్. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఇండియా తీసుకొని వచ్చింది సో దట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 5.6.8 కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ 1 నార్మ్స్. సో ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద గవర్నమెంట్ 2017లో లాంచ్ చేసింది. సో దీని మెయిన్ ఏమో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, ఆయిల్ డిపెండెన్సీ ఇంకా ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి అనేసి.
సో కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నార్మ్స్ని వయలేట్ చేస్తే కార్ మేకర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పెనాల్టీ ఇంపోజ్ చేయబోతుంది. ఓకే, సో అందుకే న్యూస్లో ఉంది, ఎవరైతే ఈ నార్మ్స్ని అపోజ్ చేస్తారో కార్ మేకర్స్ వాళ్ళకి పెనాల్టీ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 5.6.9 ఇండియా లాంచెస్ ద వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ స్టీల్ టాక్సానమీ. ఇక్కడ టాక్సానమీ అంటే ఏం లేదు, క్లాసిఫికేషన్ అనమాట. సో గ్రీన్ స్టీల్ టాక్సానమీ అంటే ఒక టన్ ఫినిష్డ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి 2.2 టన్స్ కంటే తక్కువ CO2 ఎమిట్ చేస్తే దానిని గ్రీన్ స్టీల్ అని అంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఈ స్టీల్ టాక్సానమీని లాంచ్ చేసింది. సో స్టీల్ ఇండస్ట్రీస్కి గ్రీన్నెస్ సర్టిఫికెట్స్, స్టార్ రేటింగ్స్ ఇష్యూ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ నోడల్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. ఇండియాలో స్టీల్ సెక్టర్ని డీకార్బనైజ్ చేయడానికి నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్, ఇంకా గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్, నేషనల్ సోలార్ మిషన్, స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీ 2019 ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి 5.6.10 ఇండియా కండక్ట్స్ ఫస్ట్ ఎవర్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ ఇన్ అస్సాం. సో ట్యాగింగ్ అంటే యానిమల్కి ఒక డివైస్ అటాచ్ చేయడం కానీ, మార్క్ పెట్టడం కానీ, ట్యాగ్ పెట్టడం, సో దట్ ట్రాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద ఈ ట్యాగింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్ని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంకా అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ డాల్ఫిన్ని గ్యాంజెస్ రివర్లో ఉన్న డాల్ఫిన్స్ని కన్జర్వ్ చేయడానికి, రివర్ ఎకోసిస్టమ్ ప్రొటెక్ట్ చేయడానికి 2020లో లాంచ్ చేసినారు. సో గంగా రివర్ డాల్ఫిన్ మన నేషనల్ అక్వాటిక్ యానిమల్ అనమాట. ఓన్లీ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ లైక్ గ్యాంజెస్, బ్రహ్మపుత్ర, మేఘ్నా, కర్ణాఫులి, సంగు రివర్ సిస్టమ్ ఈ ఫ్రెష్ వాటర్ లేక్స్లోనే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ డాల్ఫిన్స్ ఉన్నాయి, గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్. సో ఈ డాల్ఫిన్స్ అనేవి బ్లైండ్ అనమాట, ఓన్లీ ఎకో లొకేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఎకో ద్వారా కనబడతాయి అనమాట ఎదురు ఏమొస్తున్నాయి అది అనేసి. ఫీమేల్ డాల్ఫిన్స్ మేల్ డాల్ఫిన్స్ కంటే పెద్దగా ఉంటాయి అండ్ వీటిని టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అని కూడా అంటారు. లోకల్ నేమ్ సుసు అనేసి అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.11 రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్డ్ యాజ్ టైగర్ రిజర్వ్. సో మధ్యప్రదేశ్లో 8th టైగర్ రిజర్వ్ లాగా రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంచురీ యాడ్ అయింది. సో మధ్యప్రదేశ్లో మిగతా టైగర్ రిజర్వ్స్ వచ్చేసి కన్హా, సత్పురా, బాంధవ్గర్, పేంచ్, సంజయ్ దుబ్రి, పన్నా అండ్ వీరంగానా దుర్గవతి టైగర్ రిజర్వ్స్. సో రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంచురీ మధ్యప్రదేశ్లో ఉంది. డ్రై డెసిడియస్ ఇంకా మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ టైప్స్ దీంట్లో ఉన్నాయి. 55% ఆఫ్ ఏరియా దీంట్లో టీక్తోనే కవర్ అయ్యి ఉంది. ఇందులో టైగర్, లెపర్డ్, స్లాత్ బేర్, హైనా, స్పాటెడ్ డియర్ ఎట్సెట్రా మేజర్ యానిమల్స్ అనమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 38V కింద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అడ్వైజ్ మీదనే స్టేట్ గవర్నమెంట్స్ టైగర్ రిజర్వ్స్ని నోటిఫై చేస్తుంది అని ఉంది. సో దాని కిందనే 8th టైగర్ రిజర్వ్ లాగా మధ్యప్రదేశ్ ఈ రాతాపానీ వైల్డ్ లైఫ్ శాంచురీని నోటిఫై చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5.6.12 మాధవ్ నేషనల్ పార్క్. సో ఎంపీలో మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ని కొత్త టైగర్ రిజర్వ్ లాగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అప్రూవ్ చేసింది. సో ఈ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో నార్త్ సైడ్ ఉంటుంది. ఈ పార్క్ మొఘల్ ఎంపరర్స్ ఇంకా గ్వాలియర్ మహారాజాకి ఒక హంటింగ్ గ్రౌండ్ లాగా యూజ్ చేస్తుండేవాళ్ళు. యాంటీలోప్స్, డీర్స్, లెపర్డ్, వుల్ఫ్, జాకెల్, ఫాక్స్, వైల్డ్ డాగ్, వైల్డ్ పిగ్ ఎట్సెట్రా ఇవన్నీ యానిమల్స్ ఇందులో. నార్దర్న్ ట్రాపికల్ డై డెసిడియస్ మిక్స్డ్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి. ఇంకా థార్న్ ఫారెస్ట్ కూడా ఉంది దీంట్లో. సో సఖ్యసాగర్ ఇంకా మాధవ్ సాగర్ లేక్స్ ఈ పార్క్లో ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ పార్ట్లో మదికేరా డ్యామ్ అనేది ఉంది.
నెక్స్ట్ 5.6.13 స్పాంజ్ సిటీ. సో అర్బన్ ఏరియాస్లో ఫ్లడ్ కంట్రోల్, వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం, వాటర్ కన్జర్వేషన్కి ఇవన్నీ చేయడానికి గ్రీన్ రూఫ్స్, వెట్ ల్యాండ్స్, మళ్ళీ ట్రీ కవర్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ స్పాంజ్ సిటీ కాన్సెప్ట్స్ అనమాట. ప్రజెంట్ అర్బన్ ఫ్లడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, అల్బానియాలో టైరానా అనే రీజియన్ ఎయిర్ని క్లీన్ చేయడం కోసం రింగ్ ఫారెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ బర్లిన్లో గ్రీన్ రూఫ్స్, వర్టికల్ గార్డెన్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 5.6.14 దెనాలి ఫాల్ట్. దెనాలి ఫాల్ట్ అంటే ఈ అలస్కా, యుఎస్ఏ, ఇంకా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో కొన్ని పార్ట్స్లో ల్యాండ్ సర్ఫేసెస్ సపరేట్ అయ్యే ఒక ఫాల్ట్ లైన్. ప్రజెంట్ 12,000 కిలోమీటర్స్ వరకు ఈ దెనాలి ఫాల్ట్ అనేది ఎక్స్టెండ్ అయింది, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిలావా వాల్కెనో. ఈ వాల్కెనో వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. ఈ వాల్కెనో హవాయి ఐలాండ్స్కి సౌత్ ఈస్ట్ పార్ట్లో ఉంటుంది. సో రీసెంట్గా ఈ వాల్కెనో ఎరప్ట్ అయింది. దీంట్లో 99% వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిట్ అయినాయి. మిగతా 1% వచ్చేసి హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఎట్సెట్రా రిలీజ్ అయినాయి.